అందరికీ నమస్కారం అండి. ఆయన విద్యాసాగర్, న్యూమరాలిస్టు, సంఖ్యాశాస్త్రవేత్త. ఈరోజు ప్రముఖుల్లో ఒక గొప్ప వ్యక్తి, సినిమా ఇండస్ట్రీని కూడా దడదల్లాడించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అతని డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 2వ తారీఖు 9వ నెల 1971లో జన్మించారు. పవన్ కళ్యాణ్ అనే పేరులో వాల్యూ వచ్చేసి 34, చాల్దేన్లో 34, పైదగర్స్లో 38 నెంబర్లు ఉన్నాయి. అంటే 2/2 సూపర్ కోడ్లో అతను పుట్టారు. 2/2 కాంబినేషన్లో అతను పుట్టారు. అతను పేరు వాల్యూ వచ్చేసరికి 34, అంటే 3 + 4 = 7 అవుతుంది. 7, 2 వెరీ ఫ్రెండ్లీ నెంబర్స్, వెరీ సక్సెస్ఫుల్ నెంబర్స్. 2 అండ్ 7 క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ నెంబర్స్, ఆ నెంబర్లో ఉన్నప్పుడు 2కి మిత్ర సంఖ్య 7. 7 అండ్ 2 వెరీ ఫ్రెండ్లీ నెంబర్స్. వెరీ సక్సెస్ తీసుకొస్తాయి. అవి వెరీ సక్సెస్ నెంబర్స్ అంటారు వాటిని. ఎందుకంటే చాలామంది తెలియక 2కి 2, 7 నెంబర్కి అంత స్నేహం లేదనుకుంటారు. ఎవరు చెప్పారండి స్నేహం లేదని? 2కి మిత్ర సంఖ్య 7, 2కి మిత్ర సంఖ్య 3, 2/3 కూడా సక్సెస్ నెంబర్స్. 2కి చాలా మిత్ర సంఖ్యలు చెప్పాలంటే బెస్ట్ సంఖ్యలు ఏంటంటే 2కి 7 సంఖ్య మిత్ర సంఖ్య, 2కి 3 మిత్ర సంఖ్య. అది మీరు గమనించాలి. అంతేగాని కొంతమంది తెలియక ఏదో చెబుతున్నారు, తెలియక. ఎవరికి అసలు వాస్తవానికి దగ్గరగా నేను మాట్లాడుతున్నాను. ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 34వ నెంబర్ ఉంది, 7. అతని 34వ నెంబర్ ఉంది, 7. 2కి చాలా ఫ్రెండ్లీ సంఖ్య. మళ్ళీ పైదగర్స్లో తీసుకుంటే 38, ప్లస్ చేసుకుంటే 3 + 8 కూడుకుంటే మళ్ళీ 11 అవుతుంది. 11 సింగిల్ చేసుకుంటే 2 వస్తుంది. 2 వచ్చేసరికి బర్త్ నెంబర్ మ్యాచ్ అవుతుంది, డెస్టినీ నెంబర్ మ్యాచ్ అవుతుంది. అందుకే ఆయన అంత సక్సెస్ అయ్యాడు. అది గమనించాలి. అతను అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడు, అంత సక్సెస్ఫుల్ స్టార్ అయ్యాడు, పవర్ స్టార్ అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే అతని పేర్లో ఉన్న సంఖ్యాబలం బాగుంది కాబట్టి ఆయన అంత స్థాయికి వెళ్ళాడని మనం చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ పిరమిడ్ సిస్టమ్ తీసుకునేసరికి త్రికోణమితిలో తీసుకోవాలండి. స్టార్టింగ్ నెంబర్ 8 నెంబర్, ఎండింగ్ నెంబర్ 5 నెంబర్. తర్వాత వీటిని మనం పిరమిడ్ సిస్టంలో చూసుకుంటే టాప్ నెంబర్ వచ్చేసి 63 వస్తుంది, అంటే 63 వస్తుంది. అక్కడ 9 వస్తుంది. 9, 8 కూడుకుంటే 17 అవుతుంది. 17ని మళ్ళీ 5 ప్లస్ చేసుకుంటే 17ని 5కి ప్లస్ చేసుకుంటే 22 వస్తుంది. 22 నెంబర్ వస్తుంది. 22 నెంబర్ని సింగిల్ చేసుకుంటే 4 వస్తుంది. 4 అనేది ఈ 2కి మ్యాచ్ అవుతుంది. 4 అనేది అతని సక్సెస్ నెంబర్ 1కి మ్యాచ్ అవుతుంది. 4 అనేది డెస్టినీ నెంబర్ 2కి మ్యాచ్ అవుతుంది. అందుకే ఆయన అంత సక్సెస్ఫుల్ స్టార్ అయ్యాడు. 22 నెంబర్ వస్తుంది. 22 నెంబర్ 22 నెంబర్ వస్తుంది. అంటే చంద్రద్వయం అంటారు. 2 చంద్ర సంఖ్యలు 2 వస్తుంది. 22 వస్తుంది కాబట్టి చంద్ర సంఖ్యలు అంటారు. వాటిని చంద్రద్వయం అంటారు. చంద్రుడు 2 సంఖ్యలు 22 వస్తుంది కాబట్టి భర్తకి అటు డెస్టినీకి మ్యాచ్ అవుతుంది. అందులో పేరుకి కూడా మ్యాచ్ అవుతుంది. పేరు వచ్చేసి 34లో ఉంది కాబట్టి అతను అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడని నేను గర్వంగా చెప్పగలను. అంతేగాని 2కి 7కి స్నేహం లేదని ఎవరు చెబుతారండి? 2, 7 స్నేహం గల నెంబర్లు. 2, 7 వెరీ టాప్ పొజిషన్ తీసుకెళ్లే నెంబర్స్ అవి. 2, 7 ఇప్పుడు భర్త నెంబర్ 2 ఉంది కాబట్టి పేరు 7 వచ్చింది కాబట్టి 7, 2 కలిసి వచ్చినప్పుడు మంచి సక్సెస్ వస్తుంది. అందుకే ఆయన అంత సక్సెస్ఫుల్ లీడర్ అయ్యాడని నేను చెప్పగలను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మన గురించి చెప్పండి. ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ బయటపడటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మీరు కూడా ఈ వీడియోని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నా ద్వారా చాలామందికి కూడా పేర్లు ఇచ్చాను. వాళ్ళు కూడా మంచి సక్సెస్లో ఉన్నారని నేను చెప్పగలను. అయితే మిత్రులారా, మీరు ఒకటి గమనించండి.
వాస్తవానికి నేను దగ్గరగా మాట్లాడతాను, వాస్తవాలు మీకు చూపెడుతున్నాను వీడియోలో. వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్ లీడర్లు అయ్యారంటే ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి. మామూలుగా మనతో తిరిగిన ఫ్రెండ్స్ గురించి చెబితే పబ్లిక్ అర్థం కాదు కాబట్టి నేను ఈ సెలబ్రిటీస్ని తీసుకోవటం జరుగుతుంది. అందుకని మీరు కూడా మీ పేరును ఒకసారి చూసుకోండి. మీ పేర్లు ఏ సంఖ్యాబలం ఉందో ఒకసారి చూడండి. చూసినప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. మీ పేరులో మంచి సంఖ్యాబలం ఉంటే మీరు మంచి స్థాయిని, అగ్రస్థాయిని చూస్తారు. అది మీరు గమనించుకోవాలి. గమనించుకుని మీ అడుగులని సక్సెస్ వైపు వెయ్యాలని కోరుకుంటూ, విద్యాసాగర్, సంఖ్యాశాస్త్రవేత్త, న్యూమరాలిస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.